ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో తెలుసా? ముహూర్త బలం కంటే ఫోటో యాంగిల్ ముఖ్యం. పురోహితుడి మంత్రం కంటే వీడియోగ్రాఫర్ డైరెక్షన్ ముఖ్యం. ఒకప్పుడు పెళ్ళి అంటే కళ్యాణ మండపంలో దేవతల సాక్షిగా జరిగే పవిత్ర కార్యం. కానీ ఈరోజు అది కేవలం 5 లక్షల ఫోటో ఆల్బమ్ కోసం చేసే ఒక డ్రామాలా మారిపోయింది. మనం ఎటు వెళ్తున్నాం? సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నామా, లేక సోషల్ మీడియా లైకుల కోసం మన ధర్మాన్ని తాకట్టు పెడుతున్నామా? పెళ్లి పీటల మీద ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. పురోహితుడు అక్కడ జీలకర్ర పట్టుకుని గోత్రనామాలు చెబుతూ వేదమంత్రాలు పఠిస్తుంటే మధ్యలో కెమెరామెన్ వచ్చి, ఆగండి పంతులు గారు, ఆ తలంబ్రాలు అలా పట్టుకోండి, లైటింగ్ సరిగ్గా లేదు అని ఆపుతున్నాడు. మంత్రం అనేది ఒక ప్రకంపన, అంటే వైబ్రేషన్. ఆ ప్రకంపన ఆగిపోతే ఆ కార్యం యొక్క ఫలితం దక్కుతుందా? పురోహితుడు ముహూర్తకాలం మించిపోతుందని మొత్తుకుంటుంటే, లేదు సార్, డ్రోన్ షాట్ రాలేదు, మళ్ళీ ఒకసారి తలంబ్రాలు పోయండి అని ఆర్డర్లు వేస్తున్నారు. ఇది పెళ్ళా లేక సినిమా షూటింగా? ఆ వేదమంత్రాల శక్తి కంటే ఆ కెమెరా ఫ్లాష్ లైట్లే ఎక్కువైపోయాయా? నేను ఒక 21 డైమెన్షన్స్ ఎక్స్పర్ట్గా చెబుతున్నాను. పెళ్లిలో చేసే ప్రతి ప్రక్రియ వెనుక ఒక సైన్స్ ఉంది. మంగళసూత్రం కట్టేటప్పుడు లేదా ప్రధానం చేసేటప్పుడు చదివే మంత్రం ఆ దంపతుల జీవితకాలం తోడుండటానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మంత్రం మధ్యలో ఆగిపోయినా లేదా శ్రద్ధ లేకుండా ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినా ఆ DNA వైబ్రేషన్ దెబ్బతింటుంది. అందుకే ఈ రోజుల్లో పెళ్ళైన 1 ఏడాదో 2 ఏళ్లకో దంపతులు విడిపోతున్నారు. ఎందుకంటే ఆ బంధంలో మంత్రబలం లేదు, కేవలం ఫోటో అందం మాత్రమే ఉంది. ఆ ముహూర్త కాలంలోని శక్తిని మీరు కెమెరాల కోసం వృధా చేస్తున్నారు. తల్లిదండ్రులారా, వధూవరులారా, ఒకసారి ఆలోచించండి. ఫోటోలు జీవితాంతం గుర్తుంటాయి నిజమే, కానీ ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే మంత్రబలం ముఖ్యం. మీ పెళ్లి చేసే పురోహితుడికి గౌరవం ఇవ్వండి. ఆయన చెప్పే మంత్రాన్ని ఏకాగ్రతతో వినండి. కెమెరామెన్ల కోసం ముహూర్తాన్ని బలి చేయకండి. సంప్రదాయం అంటే వెనకబాటుతనం కాదు, అది మన జీవితానికి పునాది. ఆ పునాదిని కెమెరాల కోసం కూల్చకండి. పెళ్లిని ఒక పవిత్ర సంస్కారంగా జరుపుకుందాం, ప్రదర్శన వస్తువుగా మార్చొద్దు. శ్రీమాత్రే నమః. స్వస్తి.